వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో కోడెల వ్యవహారంపై అధికారులు చర్యలు తీసుకున్నారు. గత కొద్ది రోజులుగా పచ్చిగడ్డి సరఫరా చేసే కాంట్రాక్టర్ కి ఆలయ అధికారులు బిల్లులు చెల్లించడం లేదనే కారణంతో 3 రోజులుగా గోశాలకు పచ్చిగడ్డి సరఫరాను నిలిపివేశాడు. దీంతో కోడెలకు పచ్చగడ్డి లేక కోడెలు బక్కచిక్కిపోయాయి. దైవ సన్నిధిలో ఆకలి కేకలపై ఐ న్యూస్ లో వచ్చిన కథనంపై అధికారులు స్పందించి కోడెలకు పచ్చగడ్డి వేశారు. ఇలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, కాంట్రాక్ట్ అంటే మొత్తానికి ఒప్పుకున్నట్టేనా పచ్చిగడ్డి సరఫరా చేయడానికి, లేదంటే మళ్ళీ ఏమైనా అభ్యంతరాలు ఏమైనా వ్యక్తం చేస్తున్నారా? రైట్ సుధా, మనము ఏదైతే నిన్న మనం పచ్చిగడ్డి అనేది పూర్తిగా కోడెలకు దూరమైంది అనే ఒక మన వార్తకు స్పందించారు అధికారులు వెంటనే కాంట్రాక్టర్ కి మేము డబ్బులు ఇస్తాము, ఖచ్చితంగా గతంలో ఏమేమి బిల్స్ పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ అంతా కూడా మేము క్లియర్ చేస్తాము, కోడెలకు సంబంధించిన అంశాన్ని పూర్తిగా అంటే పచ్చిగడ్డి ఖచ్చితంగా తీసుకురావాలని ఆదేశించినట్టుగానే ఈ రోజు ఉదయం మన వార్తకి ఎఫెక్ట్ పూర్తిగా అధికారులు స్పందించిన తీరు, ఆ తర్వాత కాంట్రాక్టర్ కూడా ఆయన పచ్చిగడ్డి తీసుకొచ్చి కోడెలకు వేసిన ఆ దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. దాదాపు అంటే ఈ వార్తకు సంబంధించి అంటే దక్షిణ కాశీగా పేరున్న వేములవాడలో కోడెలు అనేది అత్యంత ప్రతిష్టాత్మక అంటే అత్యంత ప్రసిద్ధి. కోడె మొక్కులు చెల్లించుకొని పూర్తిగా వారి యొక్క భక్తుల కోరికలను తీర్చడానికి కోడె మొక్కులు చెల్లించి అమ్మవారిని వేడుకున్న పరిస్థితి. ఖచ్చితంగా కోడెలు అనేది గత కొన్ని రోజుల నుండి కూడా వేములవాడ ఆలయంలో చాలా అంటే మరణించిన పరిస్థితి. దాన్ని ఖచ్చితంగా ఆదుకోవాలన్నది కూడా గతంలో అధికారులు వాళ్ళంతా కూడా దాన్ని చెప్పిన పరిస్థితి. దానికి సంబంధించి అందులో భాగంగానే అధికారులు కూడా ఆ విధంగానే ముందుకెళ్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా కోడెలకు పచ్చిగడ్డి వేయట్లేదు అనేది కూడా ఆ వార్తకి సంబంధించి అధికారులు మాత్రం ఖచ్చితంగా స్పందించారు. ఆ స్పందనకు తగ్గట్టుగానే ఈ రోజు ఉదయం పచ్చిగడ్డి తీసుకొచ్చి ఆ కోడెలకు అందించిన పరిస్థితి కనబడుతుంది సుధా. ఇక కాంట్రాక్టర్ విషయానికి వస్తే ఖచ్చితంగా అధికారులు మాకు చెప్పారు, వేములవాడకు సంబంధించిన అధికారులంతా కూడా మాకు చెప్పారు, ఎలాంటి ఇబ్బందులు కలిగించము అనేది కూడా కాంట్రాక్టర్ చెప్తున్న పరిస్థితి సుధా. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.